ఆహ్, ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి కదా! సో, ఎవరు సేఫ్ జోన్‌లో ఉన్నారు? ఎవరు ఎలిమినేట్ అయ్యే జోన్‌లో ఉన్నారు? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరి రేటింగ్ గ్రాఫ్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. నేను ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి ఆన్‌లైన్‌లో చూస్తూ ఉన్నానండి. ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంది ఏంటి అనేసి. అసలు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తున్నాయి. సో, ఓకే. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. 24/7 లైవ్ చూసి మరీ ఇస్తున్నాను చిన్న బేబీని పెట్టుకొని. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అసలు ఫస్ట్ మనం ఎవరెవరు నామినేషన్‌లో ఉందామో ఆర్డర్ చెప్తాను చూడండి. నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, భాష, ఆదిత్య, సీత, పృథ్వీ. ఆల్మోస్ట్ 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. సో, లాస్ట్ వీక్ అయితే మనకి 5 ఉన్నారు. ఆహ్, ఈజీగా చెప్పేయగలిగాం. ఎందుకంటే మణికంఠ చాలా సింపతి గేమ్ ఆడాడు అని జెప్పేసి ఫస్ట్ 2 డేస్‌లో ఇరిటేట్ చేసిన, తర్వాత అతను జెన్యూన్ క్యాండిడేట్ అనేసి అందరూ అర్థం చేసుకొని నాతో పాటు నేను గూడా మణికంఠకే ఓట్ చేశాను. జెన్యూన్‌గా చెప్తున్నాను. సో, అతన్ని అర్థం చేసుకొని ఒక ఛాన్స్ ఇస్తే బావుంటది అని జెప్పేసి తనకి ఓట్ చేశాననమాట. సో, మనకు క్లియర్‌గా అర్థమైపోయింది థర్డ్ డే కల్లా. బేబక్క ఏం పర్ఫార్మెన్స్ అంతగా ఇయలేదు ఎక్స్‌పెక్టేషన్స్ చేసినంత విధంగా. లోపలైతే చేయలేదు, బయటైతే హంగామా చేసింది అని చెప్పేసి తను ఎవరు ఓట్ చేయలేదు. సో, ఈజీగా చెప్పగలిగాం బేబక్క ఎలిమినేట్ అయిపోతుంది. బట్ ఈ సీజన్ ఈ వీక్‌లో ఏంటంటే 8 మెంబర్స్ ఇప్పుడు మనకి పృథ్వీ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. సీత, ఆదిత్య, భాష, నైనిక చాలా తక్కువ ఉందనమాట. తక్కువ ఉన్నా సరే వాళ్ళకి 0.5 తోటే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఇప్పుడు వరకు ఇప్పుడున్న ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం చెప్తా చూడండి డీటెయిల్స్. నిఖిల్ ఫస్ట్ తీసుకుందాం. నిఖిల్‌కైతే 25% ఓటింగ్ ఉంది. అంటే 16,556 ఓట్లయితే ఇప్పటి వరకు పడ్డాయన్నమాట. సో, నిఖిల్ గ్రాఫ్ కూడా ఫస్ట్ నుంచి తనకి ఫాలోయింగ్ ఉంది. షోస్‌లో గానీ 'కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్‌లో' గానీ డాన్స్ మా టీవీలో జోడీ డాన్స్ ఉంది కదా! ఆ షోలో కానీ అందరికీ తెలిసిన తనే అనమాట. సీరియల్స్ కానీ, యాక్టింగ్ కానీ. సో, ఆ విధంగా ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. ప్లస్ ఇక్కడ కూడా మంచి అగ్రెసివ్‌గా ఫస్ట్ వీక్ అంతా గేమ్ ఆడాడు. బట్ సోనీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల కొంచెం 2, 3 డేస్‌లో తగ్గాడు. అతని క్లెయిమ్‌ని లూజ్ చేసుకోవాల్సొచ్చింది. అది తీసేయండి. ఈరోజు టాస్క్‌లో కూడా మణికంఠ, నిఖిల్ మాత్రమే ఉన్నారనమాట ఆ టీమ్‌లో. అంటే ఆయన చెఫ్ ఉన్న ఆ క్లేన్‌లో. బట్ వాళ్ళిద్దరే టాస్క్ విన్ అయ్యారు. సో, ఆ విధంగా నిఖిల్‌కైతే గ్రాఫ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ఇప్పటికి. గ్రాఫ్‌లో ఉన్నాడు. నెక్స్ట్ అయితే విష్ణుప్రియ. విష్ణుప్రియకి తెలిసిందే మనకి లాస్ట్ 7, 8 ఇయర్స్ నుంచి టెలివిజన్ యాంకర్ కాబట్టి అందులో తను మంచి ఫన్ క్రియేట్ చేస్తది. మంచిగా మాట్లాడుతది. ఎదుటోళ్ళు ఏదైనా జోక్ తన మీద ఏసినా సరే స్పోర్టివ్‌గా తీసుకుంటది. ఓకే. మంచి అమ్మాయి. ఈ అమ్మాయిని ఎక్స్‌పెక్ట్ చేశాము. యాక్చువల్‌గా ఫస్ట్ ప్లేస్ ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. 22% ఉంది. 14,800 ఓట్లు ఇప్పటికైతే పడున్నాయన్నమాట. నెక్స్ట్ ప్లేస్ సర్ప్రైజ్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. మణికంఠ లాస్ట్ వీక్ ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడా అన్న క్యాండిడేట్ ఇంత బాగా ఆయన గ్రాఫ్‌నైతే ఇంప్రూవ్ చేసుకున్నాడు. గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు. ప్రతి టాస్క్ అలర్ట్‌గా ఉంటున్నాడు. రియలైజ్ అయ్యాడనమాట. ఓకే. నేను ఇక్కడికి వచ్చినందుకు నన్ను ఫస్ట్ వీక్ జనాలు సేవ్ చేసినందుకు నేను ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అయితే ఆడాడు. ఇక్కడ థర్డ్ ప్లేస్‌లో మణికంఠ ప్రజెంట్ అయితే ఉన్నాడు. 13% ఓట్లు 8,758 ఓట్లయితే ప్రజెంట్ చూపిస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్‌లో నైనిక ఉంది. నైనిక కూడా ఆల్మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 9,00,000 ఫాలోవర్స్ ఉన్న క్యాండిడేట్. చాలా స్ట్రాంగ్ అమ్మాయి. అందులో టాస్క్‌లు కూడా మంచిగా ఆడుతుంది. ప్రతి టాస్క్‌ని బాయ్స్‌తో ఈక్వల్‌గా ఆడుతుంది. ఈ అమ్మాయికి కూడా 10% ఉంది. అంటే ఇప్పటి వరకు 10% ఓటింగ్ అయితే తినుకుంది. 6,820 ఓట్స్ అయితే ప్రజెంట్ ఈ అమ్మాయికైతే ఉన్నాయి. నెక్స్ట్ భాషని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 5థ్ ప్లేస్‌లో. ఎందుకంటే బయట జనరల్‌గా భాషకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా లేదు. ఈ లావణ్య ఇష్యూస్‌లో మాట్లాడడం వల్ల అందరికీ తెలిసి పాపులారిటీ వచ్చింది. బట్ శేఖర్ భాష హౌస్‌లో మాత్రం గేమ్ చాలా తెలివిగా, చాలా ఇంటెలిజెంట్‌గా ఆడుతున్నాడు. ప్లస్ అతను ఏసే జోక్స్ వల్లే అందరూ బిగ్ బాస్‌ని చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్న చిన్న సిల్లీ జోక్స్ లైక్ దో మా దో అమ్మ అంటే ఇద్దరు అమ్మలనడం,
ఆమ్లెట్, ఆమె లేట్ చేస్తుందని ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇట్లాంటివన్నీ చాలా సిల్లీగా ఉన్నాయన్నమాట. అలాగే బాత్రూమ్ దగ్గర గోల్డ్ది ఉంది కదా, అలాంటి జోక్స్ అన్ని చాలా సిల్లీగా, చాలా స్పాంటినియస్గా వేస్తున్నాడు. బట్ శేఖర్ భాషా 5th ప్లేస్లో ఉన్నాడు. 8% ఓట్స్ మాత్రమే ఉన్నాయి. చూసుకోండి గైస్, శేఖర్ భాషాకి ఫేవర్గా ఉన్న వాళ్ళందరూ ఓట్స్ వేయండి ఫాస్ట్గా. 5508 ఓట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్య కూడా 8% ఉన్నాయి. శేఖర్ భాషాకి ఆదిత్యకి జస్ట్ 60 ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇది చాలా అన్యాయం. ఆదిత్య గారు అసలు ఏం గేమ్ ఆడలేదు. బట్ అతనికి మేబీ హీరో కాబట్టి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఏమన్నా పిఆర్ కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఓట్స్ వస్తున్నాయేమో నాకు తెలియదు. ఇతనైతే 6th ప్లేస్ ఉన్నాడు. మరీ ఘోరం అండి. ఓట్స్ వేసేటప్పుడు అర్థం చేసుకోండి, షో చూసి వేయండి. సీత ఏంటి 6th ప్లేస్, 7th ప్లేస్లో ఉండటం ఏంటి? సీత చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. పాయింట్స్ నామినేషన్ చేసేటప్పుడు చాలా కరెక్ట్గా పాయింట్స్ చెప్తుంది. తన వాయిస్ని రేస్ చేస్తుంది. రేస్ చేయాల్సిన దగ్గరల్లా తన పాయింట్ని కరెక్ట్గా అయితే పెట్టి గేమ్ అయితే ఆడుతుంది. కానీ సీత 7th ప్లేస్లో ఎక్స్పెక్ట్ చేయడం, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. తనకి 7%. ఆదిత్య కన్నా సీత వెనకుండడం నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే సీత అన్ని పాయింట్స్లో డే 1 నుంచి ఆడుతుంది. ఆదిత్య గారు ఎక్కడ ఆడుతున్నట్టు నాకు అనిపించలేదు. నేను మొన్నైతే ఎమోషనల్గా ఇది అయ్యాడు. అంటే జస్ట్ నేను ఇది ట్రస్ట్కి ఉన్నాను, ఈ డబ్బు నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసు, 45 ఇయర్స్ ఉండి కూడా నేను ఫుడ్ లేకుండా, ఉదయం నిద్ర లేకుండా అన్నీ ఉన్నా. అంటే అందరూ ఉన్నారు కదా, ఆయన ఇంకా చాలా కష్టాలు చూసి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఎంతో కష్టాలు పడి అన్నీ వదిలేసి అక్కడ ఉంటున్నారు కదా. సో వ్యాలిడ్ అనిపించలేదు. బట్ ఆదిత్య కన్నా సీత నెక్స్ట్ ప్లేస్లో ఉండడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇట్స్ టూ బ్యాడ్ గైస్. చూసుకొని ఓట్స్ వేయండి. నెక్స్ట్ 8th ప్లేస్లో అయితే పృథ్వీరాజ్ ఉన్నాడు. సీతకు వచ్చేసి 4631 ఓట్లు ఉన్నాయి. నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు లాస్ట్ ప్లేస్లో. అతనికి కూడా 7% ఉంది. ఆల్మోస్ట్ భాష, ఆదిత్య, సీత, పృథ్వీ అన్న వాళ్ళకి నంబర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ 40, 70 అలా మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. పృథ్వీకి వచ్చేసి 4456 ఉన్నాయి. సీతకి పృథ్వీకి జస్ట్ 200 ఓట్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. పర్సంటేజ్లో ఇద్దరు 7% ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే పృథ్వీ కూడా ఆదిత్య కన్నా కొంచెం బెటర్గా ఆడాడనే అనిపించుకోవచ్చు. మొన్న యష్మి టీంలో యాక్చువల్గా పృథ్వీ టాస్క్ ఆడి విన్ చేపించాడు. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఓట్స్ అయితే వేయండి. ఈరోజు నా ఓట్ అయితే విష్ణుప్రియకి వేశాను. సో మీ ఓట్ ఎవరికి వేశారు అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి. దానికన్నా ముందు నెక్స్ట్ వీడియో మీకోసం మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న ఫుల్ ఓటింగ్ రిజల్ట్ అయితే నేను మీ ముందుకు ఇచ్చేసాను. నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ ఇస్తా. ప్లీజ్ వాచ్. అంతవరకు వాచ్ చేస్తూ ఉండండి.